పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఎంపీల సస్పెన్షన్ నిరసనగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా కూటమి సమావేశం కానుంది. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రైట్, ఇండియా కూటమి భేటీకి సంబంధించి ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ల భేటీకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఇండియా కూటమిలో ప్రస్తుతం ఎన్ని పార్టీలు ఉన్నాయి? అంటే మొన్న ఒకసారి 12 హాజరయ్యాయి, ఒకసారి 14 హాజరైనటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పుడు ఒక లెక్క ఎంత వచ్చింది? మధ్యాహ్నం జరగబోయే మీటింగ్కి ఎన్ని పార్టీలు హాజరు కాబోతూ ఉన్నాయి? ఏంటి అజెండా? ఎస్ చక్రి, ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమి ఎప్పుడైతే నిన్న జరిగినటువంటి ఘటన, అంటే పార్లమెంటు భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆందోళన చేస్తున్నటువంటి ఎంపీలను సస్పెండ్ చేశారు. సో అది పార్లమెంట్ చరిత్రలోనే, అంటే ఎప్పుడో 1980s జరిగినటువంటి తర్వాత, అంటే అప్పుడు ఒకసారిగా దాదాపు 60 మందికి పైగా సస్పెండ్ చేస్తే ఈసారి మాత్రం ఏకంగా 92 మంది సస్పెండ్ గురయ్యారు. సో ఈ విషయాన్ని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లోని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఏదైతే మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ప్రత్యేకంగా పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒకటే, అంటే అటు అధికార పార్టీ సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఈ సభకు వెళ్ళి ప్రజల అంశాలను, ప్రజల విషయాలను లేవనెత్తేందుకు ఛాన్స్ లేనప్పుడు ఇప్పుడు ఏ విధంగానైతే అందరినీ సస్పెండ్ చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళు సైతం ఈ సభకు వెళ్ళొద్దు ఈ సెషన్స్ వరకు అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, దాంతోపాటు మిగతా డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎందుకు ప్రధానమంత్రి పార్లమెంటులో ఉన్నటువంటి భద్రతా లోపం పైన మాట్లాడట్లేదు, పైగా ప్రతాప్ సింహ మైసూర్ ఎంపీ పైన ఎందుకు చర్యలు తీసుకోరు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్. సో మధ్యాహ్నం 3 గంటలకు అశోక హోటల్లో ప్రత్యేకంగా ఇండియా కూటమి సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి లీడ్ చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్తో పాటు టీఎంసీ, మరోపక్క అటు ఏదైతే శరద్ పవార్, మిగతా ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. అయితే గతంలో లాగా మొదట 14 పార్టీలు ఉన్నాయి, ఆ తర్వాత 2 పార్టీలు తగ్గాయి. కానీ ఈరోజు ఎంతమంది హాజరవుతారనేది పక్కన పెడుతున్నప్పటికీ కూడా కొంత కీలకమైనటువంటి అంశాలపైనే ఈ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పాట్నాలో సమావేశం జరిగింది, మహారాష్ట్రలో సమావేశం జరిగింది. సో ఈ సందర్భంగా ముందుగా ఏ విధంగానైతే ఒక కమిటీని ఎన్నుకున్నారు. ఆ పార్టీల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండాలి. సో దానికి అనుగుణంగానే రానున్నటువంటి ఎన్నికల్లో సీట్ల షేరింగ్, దాంతోపాటు ప్రచారం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కొంత ఇది సాధ్యం కనిపించలేదు. ప్రత్యేకంగా తెలంగాణలో కూడా చూసాము, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో చివరి వరకు కూడా కొంత పొత్తుల విషయంలో క్లారిటీ రాలేదు. సో ఫైనల్గా చివరికి అప్పుడు ఏదైతే అనుకున్నటువంటి ప్రకారం కొంత సయోధ్య కుదిరింది. సో అటువంటి పరిణామాలు మళ్ళీ తలెత్తకుండా ముందే ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళాలనుకుంటున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు 3 గంటలకు అశోక హోటల్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మరోపక్క ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ఒక ఏదైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సీట్ల షేరింగ్తో పాటు రానున్నటువంటి పార్లమెంట్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో వీటికి ఖచ్చితంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.